బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా తరలి వెళ్లడానికి పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి వెళ్లడానికి ఎవరి తోవా ఖర్చులు వారే సమకూర్చుకుంటున్నారు. వ్యవసాయ పనుల సీజన్ కావడంతో కూలీ పనులు చేసి సభకు వెళ్లేందుకు డబ్బులు పోగు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కూలీ పనులకు వెళ్లారు. గట్లమల్యాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల యోజన విభాగం మాజీ అధ్యక్షుడు బుద్ధి తిరుపతి అలాగే పుట్టమధు వ్యవసాయ పొలంలో కూలీ పనులు చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వీర్యానాయక్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్రబాబు, నాయకులు వేణుచారి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభకు వెళ్లేందుకు తామే కష్టపడి కూలీ పనులు చేయాలని నిశ్చయించుకుని కూలీ పనులకు వెళ్లడం జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని యావత్ తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తుందని అన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద జరిగే భారీ బహిరంగ సభకు తరలి వచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తమ వ్యవసాయ పొలంలో కూలీ పనులు చేసినందుకు గాను బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం మాజీ అధ్యక్షుడు బుద్ధి తిరుపతి 5,000 రూపాయలను, పుట్టమధు 5,000 రూపాయలను బీఆర్ఎస్ నాయకులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్, వెంకన్న, కోటి సురేందర్, వెంకటేష్ పాల్గొన్నారు. ఈరోజు గట్లమల్యాల గ్రామంలో 27 తారీఖు జరిగే భారీ బహిరంగ సభ, బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు బుద్ధి తిరుపతి రైతు గ్రామ, గట్లమల్యాల గ్రామ రైతు, అతను బీఆర్ఎస్ పార్టీకి ఆర్థిక సహాయంగా మా బీఆర్ఎస్ నాయకులందరినీ పిలిచి మేము కూలి పని చేయగా అతను 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అతనికి మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ నెల 27న జరిగే వరంగల్ జై తెలంగాణ భారీ బహిరంగ సభకు మేము సైతం అంటూ మా గట్లమల్యాల రైతులు ఇక్కడితో శ్రమదానం పిలిచి వారు ఆర్థిక సహాయార్థం 5,000 రూపాయలు అందించడం జరిగింది. బుద్ధి తిరుపతి అనే రైతు పొలంలో మేము శ్రమదానం చేసి అదేవిధంగా గట్లమల్యాల నుంచి వెళ్ళి భారీగా రైతులు తరలివస్తారని స్వచ్ఛందంగా ముందుకొచ్చి నేడు ఈ కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుంది.